హ్యాపీ మార్నింగ్ ఎవ్రీబడి. నీట్ రాసిన తర్వాత ఎంబీబీఎస్ని మాత్రమే గమ్యంగా చూస్తుంటారు చాలామంది. కానీ ఆరోగ్య రంగంలో చాలా మంచి కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలాంటి ఆపర్చునిటీస్ అందించేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఒకటి నిమ్హాన్స్ బెంగళూరు. అది ఈ సంవత్సరం 26-27కి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్లో అడ్మిషన్ నోటిఫికేషన్ని విడుదల చేసింది. ఐఐటీలకు ఉండేటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ హోదా ఈ సంస్థకు కూడా ఉంది. ఈ సంస్థ ఒక టీచింగ్ హాస్పిటల్ అవడం వలన విద్యార్థులకి పేషెంట్స్తో పనిచేసి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు నిమ్హాన్స్ బెంగళూరులో అందుబాటులో ఉండేటువంటి కోర్సెస్ గురించి చూద్దామా. నెంబర్ 1, బిఎస్సి నర్సింగ్. ఒక రోగికి డాక్టర్ ఇచ్చేటువంటి మెడిసిన్ ఎంత ముఖ్యమో నర్స్ చేసేటువంటి సేవ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నర్సింగ్ ప్రొఫెషన్కి చాలా డిమాండ్ ఉంది. సేవాభావం, పరిశీలనా శక్తి, మరీ ముఖ్యంగా సమయానికి తగినట్లుగా త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేటువంటి స్వభావం ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి ఎంపిక. నెంబర్ 2, బిఎస్సి మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ. ఒక డాక్టర్ని కలిసి వచ్చిన తర్వాత పేషెంట్ చేతిలో ఉండేది వాళ్ళు చేయించుకోవాల్సినటువంటి టెస్ట్ల యొక్క లిస్ట్. సరైన రోగ నిర్ధారణే మంచి చికిత్సకు పునాది. డాక్టర్ కళ్ళకి కనిపించని ఎన్నో విషయాల్ని చూపించేదే ఈ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ. ఎంఆర్ఐ, సిటీ స్కాన్, రేడియాలజీ విభాగంలో మంచి నైపుణ్యం ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి ఎంపిక. నెంబర్ 3, బిఎస్సి ఎనస్థీషియా టెక్నాలజీ. ప్రతి విజయవంతమైనటువంటి సర్జరీల వెనకాల కనిపించిన హీరోనే ఎనస్థీషియా టెక్నాలజిస్ట్. ఐసీయూ, క్రిటికల్ కేర్, ఆపరేషన్ థియేటర్ వంటి రంగాల్లో చాలా మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. నెంబర్ 4, బిఎస్సి క్లినికల్ న్యూరోఫిజియాలజీ. ఫ్యూచర్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే దానికి మించినటువంటి అద్భుతం మనిషి మెదడు. మరి మనిషి మెదడుని చదివేటువంటి శాస్త్రమే న్యూరోఫిజియాలజీ. ఎపిలెప్సీ అంటే ఫిట్స్, పార్కిన్సన్స్ డిసీజ్, స్లీప్ డిజార్డర్స్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి రోగాల నిర్ధారణలో వీరి యొక్క సేవలు అమోఘం. న్యూరాలజీ మరియు న్యూరో సైన్స్ల మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇది అద్భుతమైనటువంటి రంగం. ముఖ్యమైన విషయం, ఈ కోర్సుల్లో చేరడానికి నీట్ ర్యాంక్తో పని లేదు. నిమ్హాన్స్ వాళ్ళు పెట్టేటువంటి ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. దీనికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. సో మై డియర్ స్టూడెంట్స్, నీట్లో ర్యాంక్ రాకపోతే నిరాశ చెందద్దు. ఆరోగ్య రంగంలో చేరాలనేటువంటి మీ కలలను మార్చుకోవాల్సిన అవసరం లేదు. కేవలం దాన్ని చేరుకునేటువంటి మార్గాన్ని మాత్రమే మార్చుకోండి. థ్యాంక్ యూ.